నిన్న యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదానికి సంబంధించి ఈ ప్రమాదానికి గురైనటువంటి ఎస్ఐ మధు మనతో ఉన్నారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎస్ఐ మాటలు విందాం. సార్, ఏం జరిగింది అసలు? ఇదే కారా మీ ప్రమాదానికి కారణం ఏంటి? ఇదే అండి, స్విఫ్ట్ వైట్ కలర్ కారు, TG118519 కారు ఇదే. నిన్న యాచారం చౌర బస్ స్టాండ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు దూరం నుంచి మా సిబ్బందిని గమనించినట్టుంది. మేము బార్గేట్స్ ఫ్లాష్ లైట్ పెడితే గమనించి ఆ బార్గేట్స్ని తోసేసుకుంటూ మా కానిస్టేబుల్ కూడా యాక్చువల్గా యాక్సిడెంట్ అయ్యేది. అతను పక్క జరగడం వల్ల స్ట్రైట్ అవే బండి మినిమం ఒక 67 స్పీడ్తో వచ్చి నా ముందు ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో ఉంది. నాకు అటు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఎటు తీసుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఇదే డిస్టెన్స్ ఈ విధంగానే ఉందండి. వాడు వచ్చి యాక్చువల్గా డ్రైవరు ఆ డ్రంకెన్ కండిషన్లో ఉన్నాడు, భయపడడం వచ్చి నాకు గుద్దితే యాక్చువల్గా నా 2 నీస్ పగిలిపోయి హైట్ ఉన్న అడ్వాంటేజ్ తోటి నేను ఎమ్మటే ఆ తాకుద్దాన్ని కొంచెం రాగానే కొంచెం ఎగురుదామని ట్రై చేయగానే వాడు వచ్చి నాకు గుద్దడం వల్ల డైరెక్ట్ అమాంతం దీని మీద పడిపోవడం జరిగింది. పడిపోవడం వల్ల ఈ కింద పడిపోకుండా దీన్ని పట్టుకోవడం జరిగింది. అది 100-120 స్పీడ్ ఉంది కాబట్టి అది అర్థం అటు లెఫ్ట్ సైడ్ మనం కారు చేతిలో వదిలేద్దామన్నా బార్కెట్స్ ఉన్నాయి, ఇటు రైట్ సైడ్ వదిలేద్దామన్నా కారు కింద పడే ప్రమాదం ఉంది. పోనీ కింద దిగుదామన్నా మీద ఎక్కించే ప్రయత్నం ఉంది. ఎటు అవకాశం లేకపోతే మినిమం బస్ స్టాండ్ నుంచి మనకి సాయి శరణం గార్డెన్ వరకు ఒక 600-700 మీటర్స్ దాకా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్గం మధ్యలో వెళ్తుంటే అక్కడ ఒక ఫ్యామిలీ స్కూటీ మీద పోతుంటే పాపం మా లేడీకి కూడా వెనక నుంచి కుదిన వల్ల ఆమె ఎగిరి కింద పడ్డది. ఈ డ్యామేజ్ కూడా స్కూటీ కుదిరినప్పుడు ఏర్పడ్డది. ఆమెకు కూడా షోల్డర్ ఫ్రాక్చర్ అయినట్టు హాస్పిటల్లో తెలిసింది. ఆ సాయి శరణం గార్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు రైట్ సైడ్ బండి మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకొని ఒక్కసారిగా సడన్ అప్ట్రప్ట్ చేయడం వల్ల ఇలా ఉన్న వ్యక్తిని నేను నా బాడీ మొత్తం అటు వెళ్ళిపోయిందండి. అటు వెళ్ళిపోగానే నా గ్రిప్ వెళ్ళిపోయి కింద పడడం జరిగింది. దానివల్ల కొంచెం ఇక్కడ ఎల్బోకి అండ్ రైట్ నీకి దెబ్బలు తగినాయి, కొంచెం షోల్డర్. అంటే ఆ సిచ్యువేషన్లో ఏమనిపించింది సార్ మీకు? రీసెంట్గా ఈ సౌమ్య ఇన్సిడెంట్ చూసి ఉంటారు మీరు నిజామాబాద్లో. సో మళ్ళీ నా పరిస్థితి కూడా అట్లయిందని అనుకున్నారా? నాకు అసలు నా మైండ్ బ్లాంక్ అయిపోయిందండి. అసలు ఐఎమ్ స్టన్డ్ ఇన్ టు సైలెన్స్. నాకు ఏం అర్థం కాలేదు. ఆ స్పీడు, వాడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేకపోవడం, ఒక సైకో లెక్క ఉన్నవాడు, అది ఏం అర్థం కాలేదు. అంత స్పీడ్తో పోతుంటే నా ఆలోచన కూడా ఏం లేదు. ఎంతసేపు నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడమే సరిపోయింది. మేము యాచారం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక బ్రాండ్ నడుస్తుంది మాది. ఆ బ్రాండ్ ఆ విధంగా చేయడం వల్ల ఇలాంటి రోడ్డు మీద రాస్కెల్స్ ఎవరైతే ఉన్నారో ఈ చట్టానికి పట్టుబడిన విధంగా పోవడం వల్ల మా లాంటి ఆఫీసర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగి ఉంది. ఎనీహౌ ఇప్పటి నుంచి కూడా యాచారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ని ఇంకా కట్టుదిట్టంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీగా కండక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తామని కూడా అనుకుంటున్నాము. వీళ్ళ అంటే ఆపమని చెప్పారా సార్? సైగ చేసిరా వాళ్ళకి ఏమన్నా? ఆ టైంలో వాళ్ళ ఎట్లా ఉండే ఫేస్ రియాక్షన్? మినిమం 600 మీటర్స్ నేను ఆ బానెట్ మీద ట్రావెల్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటుగా నేను వాళ్ళకి చేతులతో సైగ చేసి చెప్తున్నాను, నేను మొత్తుకుంటున్నాను, కానీ వాళ్ళు వినిపించుకునే పరిస్థితి. అది అంతా చాలా రెక్లెస్. అసలు అది ఇప్పుడు తలుచుకుంటేనే కొంత భయం అవుతుంది అది ఏమయ్యేదో. బట్ అతనితో మాట్లాడినరా? వాళ్ళతో ఏమంటున్నారు వాళ్ళు? మీరు మాట్లాడిన? నేను కింద పడిపోయాను కదండి. వాళ్ళు అట్నే ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళిపోతే మా సిబ్బంది, మా SHO గారు వెహికల్లో వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చారు. ఇప్పుడు పట్టుకొచ్చిన తర్వాత నేను డ్రంకెన్ స్టేట్లో ఉండే వాళ్ళకి కండక్ట్ చేసినప్పుడు కూడా మోర్ దెన్ 100 BAC పర్సెంటేజ్ వచ్చింది. వాళ్ళని ఎందుకు చేయడానికి అవసరమైంది, ఒక 1000 రూపీస్ ఫైన్ కోర్టులో కట్టుకుంటే అయిపోద్ది కదా అంటే, లేదు సార్, నేను కేసు కావద్దని తప్పించుకునే ప్రయత్నం చేసిన, క్షమించి అన్నాడు. ఇప్పుడు ఏం క్షమించినా ఏమైనా చట్టం తన పని తను చేసుకోవాల్సింది కదా. థ్యాంక్ యూ. అది ప్రజెంట్ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఎస్ఐ మధు చెప్పినటువంటి వర్షన్ అయితే అది. నిన్న ఈ తనిఖీలు నిర్వర్తిస్తున్నటువంటి క్రమంలోనే ఓవర్ స్పీడ్తో వచ్చి దట్టు మద్యం సేవిస్తూ ఆల్రెడీ సేవించిన తర్వాత తను ఆపేటువంటి ప్రయత్నంలో పోలీసులను ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేయగా బ్యానెట్ని పట్టుకొని దాదాపు ఒక 600 మీటర్స్ వరకు కూడా దూరం వెళ్ళారంటూ కూడా మధు చెప్పినటువంటి వర్షన్. విజయ్ శివకుమార్తో యాచారం నుండి ప్రణీత, TV9.